హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు చెప్పుకో ఆఫర్లో ప్రతి ఒక్కళ్ళు 600 రూపీస్ అని ఎర్న్ చేసుకోవచ్చు. సో వీడియో అన్ని వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇప్పుడు వరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే ఇప్పుడే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీకు లూట్స్ ఆఫర్స్ లింక్స్ డీల్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో సంబంధించిన మీకు అప్డేట్ వచ్చినా ఒకవేళ పేమెంట్ స్టాప్ అయినా సో మీకు వెంటనే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ వస్తాను. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు జాయిన్ అయితే మీరు మంత్లీ శాలరీ కింద కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఎర్న్ చేసుకుంటున్నారు చూసుకోవచ్చు. సో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే జాయిన్ అయ్యి ఎర్న్ చేసుకోండి. సో మీకు క్లియర్గా ఇక్కడ మీకు డైలీ ఏదో ఒక యాప్ వస్తూ ఉంటుంది, అది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు క్రిప్టో సంబంధించిన యాప్స్ కూడా వస్తాయి వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ట్రై చేయండి ఇప్పుడే. మీకు ప్రీవియస్లో 2 days ప్రీవియస్ 3-4 వీడియోస్లో మీకు ఏంజల్ వన్ అలా ఎయిర్టెల్ చెప్పాను కదా. సో అలాంటి క్యాంపెయిన్ ఇది కూడా. సో మీకు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% సెక్యూర్. మీరు ఎక్కడ ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చినా ఎక్కడ మీకు రిస్క్ ఉండదు, సేఫ్ అండ్ సెక్యూర్ 100%. సో అది నేను ఫుల్ వెరిఫై చేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు లింక్ అనేది మీకు ఆఫర్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఆఫర్ లింక్ అని ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్లో ఆఫర్ లింక్ మీద ఇస్తాను. ఆఫర్ లింక్ అని కింద ఆఫర్ లింక్ మీద క్లిక్ చేసాక మీకు ఇలా వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే మీది ఈ ఆఫర్ అనేది ఓన్లీ 2 days అంట. అంటే ఈరోజు మీకు 31st అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆఫర్ ఉంటుంది. ఈ 2 days. సో ఒకవేళ ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. ఈ 2 daysలో లూట్ చేయడానికి ట్రై చేయండి. సో అది 600 రూపీస్ వస్తుంది పర్ అకౌంట్కి. సో అది ఎంత ఫాస్ట్గా ట్రై చేస్తే అంత మంచిది, బెస్ట్. మళ్ళీ 2 days తర్వాత ఎండ్ అయిపోతే మళ్ళీ బాధపడితే మనం ఏం చేయలేం. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆఫర్ లింక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ లింక్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే యూపీఐ అడుగుతుంది, యూపీఐ ఐడి అంటే మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలో ప్రొఫైల్లో ఉంటుంది. యూపీఐ ఐడి ఎంటర్ చేయండి, ఇక్కడ సబ్మిట్ చేయండి యూపీఐ. ఇక్కడ ఏదైతే యూపీఐ ఇస్తారో దానికి అమౌంట్ అనేది రిసీవ్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే మీకు చాలామంది యూపీఐ తెలియదు అంటున్నారు, లేదంటున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా తీసుకోండి యూపీఐ, వాళ్ళని అడగండి. లేదంటే వాళ్ళకి అమౌంట్ రిసీవ్ అవుద్ది, వాళ్ళ నుంచి మీ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అది కూడా నెక్స్ట్ కూడా అదే ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అదే నెక్స్ట్ ప్రాసెస్ కూడా అదే మొబైల్ నెంబర్ యూస్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. మీరు ఎక్కడ మిస్టేక్ చేసినా మీకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ పైన యూపీఐ కింద మొబైల్ నెంబర్ ఇచ్చాక సబ్మిట్ చేయండి. తర్వాత ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. ఇక్కడ అలా ఓపెన్ అయింది అనుకోండి, సీన్ ప్లే స్టోర్ యాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సీన్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ప్లే స్టోర్ తీసుకెళ్తుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ ఫ్రీ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే మీరు వేరే మొబైల్లో యూపీఐ ఇచ్చిన పర్లా వేరే మొబైల్లో సేమ్ వేరే డాక్యుమెంట్స్తో ట్రై చేయండి. ఓపెన్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై చేసాక ఇక్కడ యాడ్ అయ్యే రెఫరల్ కోడ్. ఇది రెఫరల్ కోడ్ యాడ్ చేయలేదంటే మీకు 1 రూపీ కూడా రాదు, చెప్తున్నాను, ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ రెఫరల్ కోడ్ మస్ట్ షూట్గా ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే రెఫరల్ కోడ్ ఇస్తారో రెఫరల్ కోడ్ ఇస్తేనే మీకు 100% పేమెంట్ వస్తుంది. సో అది ఇది ఇవ్వకుండా మీరు మర్చిపోయాను అనుకుంటే మేము ఏం చేయలేను. సో అది ముందే చెప్పేస్తున్నాను. అప్పుడే మీకు 500 రూపీస్ అనేది రిసీవ్ అవుద్ది. ఇక్కడ యాడ్ రెఫరల్ కోడ్ ఉంది కదా, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూసారా, RF350 అని. ఆ రెఫరల్ కోడ్ అనేది మీకు ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి అప్లై యాడ్ కోడ్ మీద క్లిక్ చేయండి. కింద యాడ్ కోడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఇలా రావాలి మెసేజ్, యూ హ్యావ్ యాడెడ్ ఏ రెఫరల్ కోడ్ అని వస్తుంది. ఈ రెఫరల్ వచ్చిందంటే మీకు అప్లై అయిపోయింది సక్సెస్ఫుల్గా. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ వెరిఫై అవుద్ది. వెరిఫై అయ్యాక నెక్స్ట్ మీకు ఇక్కడ ఎనేబుల్ సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్స్ మీ పాన్ లేదు అనుకుంటే మీ ఫాదర్, మదర్ లేదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేయండి. ఇక్కడ పాన్ మొత్తం ఆధార్ అన్నీ వాళ్ళే ఉండాలి, మొబైల్ నెంబర్ అన్నీ. యూపీఐ మాత్రం ఏది ఇచ్చినా పర్లా, దానికి రిసీవ్ అవుద్ది. ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో మొత్తం వాళ్ళే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీదనుకోండి పాన్ నెంబర్ ఇచ్చి పాన్ నెంబర్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. ఇక్కడ కింద బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసాక తర్వాత ఆధార్గా పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఏదో మీ ఊరు పిన్ కోడ్ పెట్టుకోండి. అడ్రస్ లైన్ పెట్టుకోండి. అడ్రస్ సిటీ ఏదైతే పెట్టుకోండి. స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం ఉంటారో, తెలంగాణ మీరు ఏదైతే పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ డెలివరీ కార్డ్ టు దిస్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ బాక్స్లో మీకు టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్లు అడుగుతుంది. మీరు ఏదో ఒకటి పెట్టుకోండి ఆప్షన్, ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదంటే అలానే పెట్టుకోండి, మార్కెటింగ్ సంథింగ్ పెట్టుకోండి. మీరు బిజినెస్ అయితే బిజినెస్ పెట్టుకోండి, ఎలాంటి పెట్టినా పర్లేదు పెట్టుకోండి. మీకు పెట్టుకున్నాక నెక్స్ట్ మీకు ఇక్కడ అలా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది, ఆల్మోస్ట్ దేర్ అని ఇస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక తర్వాత ఇక్కడ మీకు వీడియో కేవైసీ అడుగుతుంది. ఇక్కడ ఎలో వైల్ యూజింగ్ దిస్ సైడ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి తర్వాత కంటిన్యూ చేయండి. క్లిక్ చేసాక తర్వాత ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇక్కడ కేవైసీలో మీకు అలా పాన్ కార్డ్ అడుగుతారు లైవ్లో. మీరు ఇక్కడ కేవైసీలో మీరు
ఇది వీడియో కేవైసీ ఇది. అంటే ఏజెంట్ మీరు మాట్లాడతారు ఏజెంట్తో. ఏజెంట్ ఏమడుగుతారంటే డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, మీ దగ్గర చేతిలో పాన్ కార్డు ఉండాలి. వాళ్ళు వీడియో కాల్లో చూపించమంటారో చూపించండి. వీడియో కాల్లో పాన్ కార్డు చూపించండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ భయపడతారేమో. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. సో అది మీరు పాన్ కార్డు చూపించండి. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు మీది, మీ ఫాదర్ నేమ్ కరెక్ట్ అడుగుతారు. అక్కడ మళ్ళీ ఇంకోటి పైన మీకు డిస్ప్లేలో ఇక్కడ సంథింగ్ ఏదో కోడ్ చూపిస్తుంది. అంటే ఏదో నంబర్స్, ఆ నంబర్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మీరు చేస్తున్నారు, లేదంటే ఏమైనా యూజ్ చేస్తున్నారు, బాట్ అలాంటిది హ్యాక్ కట్టాలంటిది అనుకుంటారు. సో అక్కడ నంబర్స్ షో చేస్తారు. ఆ నంబర్స్ ఏంటో చెప్పమంటారు. డిస్ప్లేలో కనపడుతుంది కింద. తర్వాత మీకు స్టార్ట్ చేస్తే తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఈ లెటర్స్ కనపడుతున్నాయి కదా, ఈ ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు ఇచ్చింది. ఇది డిజి లాకర్ అనేది మీకు ఆధార్కి లింక్ ఒక లాకర్ లాగా. సో అది మీకు డిజి లాకర్ లేకపోతే రిటర్న్ టు డిజి లాకర్ వెరిఫికేషన్ క్లిక్ చేసండి. క్రియేట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. ఇది ఏంజల్ వన్ మీకు ఎయిర్టెల్ ట్రై చేసిన వాళ్ళకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. తెలియకపోతే అసలు యూట్యూబ్లో చూడండి, క్రియేట్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత ఇది సెక్యూరిటీ పిన్ అంటే ఏదంటే మీకు డిజి లాకర్ పిన్ ఉంటుంది. పిన్ తెలియకపోతే ఇక్కడ మీకు ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసి పిన్ సెట్ చేసుకోండి. మీకు అందరూ తెలిసే ఉంటుంది. పిన్ మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇది డిజి లాకర్ పిన్ అని రాసుకోండి. ఇది కన్ఫర్మ్గా మీకు గుర్తుండాలి. ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది ఇది. సో అది తర్వాత పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు అలౌ మీద క్లిక్ చేయండి. అలౌ చేసాక ఈ డీటెయిల్స్ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక ఇక్కడ మీకు పాన్ కార్డ్ చూపించమంటుంది. మీకు పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేయడం కాదు, మీ చేతులు పట్టుకోవాలి. ఇక్కడ వీడియో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు లైవ్లో మీకు ఫోటో తీసుకుంటుంది. మీరు చేతితో పట్టుకుంటే లైవ్లో తీసుకుంటుంది. తర్వాత ఇక సబ్మిట్ అయిపోతుంది. తర్వాత సెలెక్ట్ ఆక్యుపేషన్ అడుగుతుంది. ఆక్యుపేషన్ ఏదో పెట్టుకోండి. బిజినెస్ పెట్టుకోండి. అయితే సెలెక్ట్ బిజినెస్ కేటగిరీ అడుగుతుంది. సంథింగ్ పెట్టుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా బిజినెస్ ఏదో పెట్టుకోండి. ఇక్కడ ఇండియన్ కరెన్సీ అడుగుతుంది. ఇక్కడ మీకు ఇండియన్ కరెన్సీ పెట్టుకోండి, ఇండియన్ రూపీస్ పెట్టుకోండి. ఇక్కడ మాత్రం అప్ టు 1 lakh పెట్టుకోండి. ఇక్కడ మీకు ఏం పెట్టుకోవాలో తెలియకపోతే ఈ పెట్టేసుకోండి ఆప్షన్స్ పెట్టుకుని స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేశాక మీకు మన తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు పెట్టుకోండి. తెలుగు పెట్టుకుని ఇప్పుడు వీడియో కేవైసీ అడుగుతుంది. మీకు ఇందాక చెప్పాను కదా వీడియో కేవైసీ అని, అది ఇప్పుడు అడుగుతుంది. ఇక్కడ వీడియో కేవైసీ అంటే ఇక్కడ టోకెన్ నెంబర్ ఇక్కడ మీకు లేట్ అవుద్ది. మీరు ఎప్పుడు ట్రై చేయాలంటే 10 AM to 7 PM చేస్తే మీకు ఫ్రీగా ఉంటారు. ఇక టోకెన్ నెంబర్ 10 అంటే మీకు లైన్లో 10 మంది ఉన్నట్టు. మీకు టోకెన్ లైన్లో ఉంచమంటారు చూసారు, టోకెన్ ఇచ్చి. సో అది ఇక్కడ మీకు మీ వెనకాల మీ ముందు 10 మంది ఉన్నారండి, మీరు 11 మంది అలాగా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక టోకెన్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది. 1 వచ్చిందంటే రెడీగా ఉండండి. మీకు వీడియో కేవైసీ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ జాయిన్ అవ్వ వస్తుంది. జాయిన్ అవ్వ మీకు క్లిక్ చేసి మీకు ఇందాక చెప్పాను కదా వీడియో కేవైసీలో మీకు వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించమంటారు. లైవ్లో చూపించండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు డేట్ ఆఫ్ బర్త్ అక్కడ పైన డిస్ప్లే అవుతుంది ఒక నెంబర్ సంథింగ్ కోడ్. ఆ కోడ్ ఏంటో చెప్పమంటారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ అడుగుతారు. అంతే, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సేఫ్ అండ్ సెక్యూర్ ఇది. ఇక టోకెన్ నెంబర్ వెయిట్ చేయండి వచ్చేదాకా. మీరు క్లోజ్ చేసేస్తే మీకు మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది. సో అది అయిపోయాక నెక్స్ట్ మీకు ఇక్కడ కేవైసీ అనేది అండర్ రివ్యూలో పడుతుంది. ఇది నాకైతే దగ్గర 8 hours పట్టింది. మేము 2 hours పట్టచ్చు, ఎందుకంటే నేను సాటర్డే నైట్ ట్రై చేసాం. సో అది తర్వాత దాని మీద క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే చెక్ చేసుకోండి. కేవైసీ అప్రూవ్ అయిపోయినట్టే మీకు ఇక్కడ మీకు అప్లికేషన్ అండర్ రివ్యూ ఉంటుంది. కేవైసీ ఎప్పుడే మొత్తం అకౌంట్ అయిపోతే సక్సెస్ఫుల్ అవుద్దో అప్పుడు మీకు యాప్ ఓపెన్ చేస్తుంటే ఇలా షో చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఒక 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా 100% విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. యాడ్ మనీ మీద క్లిక్ చేసి ఒక 500 రూపీస్ డిపాజిట్ చేయండి. ఇక్కడ మీకు తర్వాత ఇక్కడ కంటిన్యూ ఎన్వే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యూపీఐ నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఏదోటి సెలెక్ట్ చేసుకుని 500 రూపీస్ అని డిపాజిట్ చేశాను. ఇక్కడ కన్ఫర్మ్ 500 రూపీస్ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేస్తాను. నాకు సక్సెస్ఫుల్గా 500 రూపీస్ యాడ్ అయిపోయింది. ఇది ఇప్పుడు యాడ్ చేసిన 500 రూపీస్ ఏదో బెట్టింగ్ వెబ్సైట్లో పెట్టేసినారని మీకు భయపడక్కర్లేదు. ఇది ఒక మీకు బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే ఉంటుందో సో ఇది కూడా అంతే. మీ ఓన్ అకౌంట్, ఇది ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో 500 ఉంది అనుకుంటున్నాయి. సో ఇది ఏంటంటే ఇప్పుడు 500 రూపీస్ డిపాజిట్ చేసిన 500 రూపీస్ ఎలా అంటే ఇప్పుడు నాకైతే ఈ 500 రూపీస్ డిపాజిట్ చేసిన 2 hours నాకు 500 అనేది వచ్చేసింది. ఇప్పుడు వీడియోలో 600 చెప్పాను కదా, 500 వచ్చిందే కదా అనుకుంటారు. 500 అయితే మీకు ఇది డిపాజిట్ చేసిన వితిన్ 2-3 టైం కూడా పట్టచ్చు. ఒక్కోసారి 8 hours 24 hours కూడా టైం పట్టచ్చు. తర్వాత మీకు రిసీవ్ అయ్యాక అదే డిపాజిట్ చేశాక వెయిట్ చేయండి. వితిన్ 24 hours మీకు 500 రూపీస్ అనేది మీకు స్టార్టింగ్ ఇచ్చిన యూపీఐకి రిసీవ్ అవుద్ది. సో అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు 500 రిసీవ్ అయిపోయింది. 500 రూపీస్ ఇప్పుడు బ్యాలెన్స్ అనుకుంటారు. ఈ 500 ఎలా విత్డ్రా చేయాలంటే సో ఇక్కడ ట్రాక్ డెలివరీ ఉంది కదా, ట్రాక్ డెలివరీ మీకు క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇది మీకు ఈ యాప్లో ఇప్పుడు ట్రై చేసిన ఆఫర్లో మీరు అడ్రస్ ఇచ్చారు కదా, అడ్రస్కి వితిన్ 1 weekలో ఇప్పుడు 4 days పట్టచ్చు, 3 days పట్టచ్చు, 5 days పట్టచ్చు. సో అది మీకు కార్డ్ అనేది రిసీవ్ అవుద్ది. ఆ కార్డ్ అనేది ఇక్కడ
కార్డ్ రిసీవ్ అయిపోయాక మీరు ఏంటంటే ఇక్కడ యాడ్ కార్డ్ ఉంటుంది. యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కార్డ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడానికి లింక్ చేసుకోండి. ఈ యాప్లో మీరు వచ్చిన కార్డ్ని ఇక్కడ లింక్ చేయండి. లింక్ చేసిన తర్వాత విత్ ఇన్ మీకు 12 అవర్స్లో మీకు ఇక్కడ 100 రూపీస్ యాడ్ అయిపోద్ది. ఇలా యాప్లో మీకు కార్డ్ యాడ్ చేశాక విత్ ఇన్ 12 అవర్స్లో మీకు ఇక్కడ 100 రూపీస్ బోనస్ యాడ్ అవుద్ది. బోనస్ ఎక్స్ట్రా బోనస్ 100 రూపీస్ అంటే మీకు ఇక్కడ టోటల్ 600 అవుద్ది. 600 అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే కార్డ్ ఇచ్చుకుని వెళ్ళి ఏటీఎంలో విత్డ్రా పెట్టండి. విత్డ్రా చేయండి. 600 విత్డ్రా చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ 30 రూపీస్ పడతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు 500 విత్డ్రా పెట్టుకుంటారంటే పర్లేదు. లేదంటే ఇక్కడ యాడ్ మనీ మీకు క్లిక్ చేసి ఇంకో 30 రూపీస్ యాడ్ చేసి టోటల్ 630 అవుద్ది. వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి 600 విత్డ్రా పెట్టుకుని 30 రూపీస్ ఛార్జెస్ పడతాయి. సో అలాంటి ప్రాబ్లం ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 30 రూపీస్ తీసాక 570 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో అది ఎవరు మిస్ అవ్వద్దు. మీరు డిపాజిట్ చేసిన విత్ ఇన్ 8 అవర్స్లో మీకు క్యాష్ బ్యాక్ అనేది 500 రిసీవ్ అయిపోద్ది. 500 యూపీఐడికి మీకు కార్డ్ డెలివరీ అయ్యాక మీరు ఇక్కడ యాడ్ చేసుకుని మీరు ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా పెట్టుకోండి. సో ఇది వేరేగా ఆన్లైన్లో మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా యూస్ చేయొచ్చు. అది ఎలా యూస్ చేయాలో మీకు తెలియకపోతే సో యూట్యూబ్లో చెక్ చేయండి. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలో. మీ ఏటీఎంలో అయితే మీకు అయిపోద్ది కన్ఫామ్గా. సో వేరే ఆన్లైన్ పేమెంట్స్ కట్ట యూజ్ అవుద్ది. సో ఎలా యూజ్ చేయాలో సార్ యూట్యూబ్లో చూడండి. సో అది 100% పేమెంట్ వస్తుంది. టైం చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ట్రై చేస్తే మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో అది 500 రూపీస్ అనేది రిసీవ్ అవుద్ది. ఎక్స్ట్రా 100 టోటల్ 600 రూపీస్ బోనస్ వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు, ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పేమెంట్ రిసీవ్ అయితే కామెంట్ చేసి అలాగే టెలిగ్రామ్లో ప్రూఫ్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ.